ఈ తేనెటీగ ఇరిగిన కాలుని తనే స్వయంగా రెడీ చేసుకుని ఎలా ఎగరగలిగిందో లాస్ట్ వరకు చూడండి, సూపర్గా ఉంటుంది. ప్రతిరోజు లాగానే 6:30కి వాటర్ ట్యాంక్ ఫుల్ అయిందా లేదా చూడ్డానికి మిద్దెపైకి వెళ్ళాను. వాటర్ ట్యాంక్ క్యాప్ తీద్దామని వెళ్తే ఎక్కడి నుండో సర్రమని ఒక ఈగ వచ్చి ట్యాంక్ మీద పడింది. ముందుగా ఏదో ఈగ అనుకున్నా, దగ్గరికి వెళ్ళి చూస్తే అది తేనెటీగలా అనిపించింది. మొదట భయమేసింది. తర్వాత చేతిలో చూస్తే మొబైల్ ఉంది. వీడియో తీయడం ఎలాగో హాబీనే, ఇంకేం చేశాను, వీడియో తీయడం మొదలుపెట్టాను. లక్కీగా అది ఎగిరిపోకుండా అక్కడే ఉంది. నేను హ్యాపీగా వీడియో తీస్తున్నాను. అప్పుడు కానీ నాకు తెలియరాలేదు, వెనక కాళ్ళకు ఏదో అయింది, ఇబ్బంది పడుతోంది. అది సరిగ్గా లేవలేకపోతోంది. పాపం చాలా బాధేసింది నాకు. తరువాత కొంత సమయానికి తన కాళ్ళతో పైకి ఎగరడానికి బాగా ప్రయత్నిస్తోంది. సంతోషపడ్డాను. తేనెటీగ తన కాళ్ళను అటు ఇటు కదుపుతూ రెక్కలను కూడా ఆడిస్తూ పైకి లేవడానికి ప్రారంభించింది. చూడండి ఎంత బాగా ప్రయత్నం చేస్తుందో తిరిగి ఎగరడానికి. ఫ్రంట్ యాంగిల్లో నుంచి సరిగా కనపడడం లేదు, కొంచెం సైడ్ యాంగిల్లోకి వెళ్ళి చూద్దాం రండి. ఎస్, బాగా కనపడుతుంది చూడండి. ఇప్పుడు చూడండి, కనపడుతుంది బాగా. వెనకాల కాళ్ళు పాపం బాగా తగిలినట్టుంది. చూడండి పడిపోతుంది, పడుతుంది పాపం, లేవలేకపోతుంది. కాళ్ళు ముందర కాళ్ళు సహాయం తీసుకుంటుంది, సైడ్ బెండ్ అయిపోతుంది పాపం. ఎంత ప్రయత్నం చేస్తుందో. ఏ పువ్వుల్లో మకరందం తీయడానికి వెళ్తే పాపం కాళ్ళకి దెబ్బ తగిలిందో చూడండి పడిపోయింది. చూడండి పూర్తి పడిపోయింది. అలా లేస్తుంది. మన జీవితంలో కూడా కష్టాలు అనేది ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి వచ్చి తీరుతాయి. కష్టం విలువ తెలిస్తే కానీ సుఖం విలువ అస్సలు తెలియదు. ప్రకృతి మనకు ఎన్నో చూపిస్తుంది, ఎన్నో నేర్పిస్తుంది. అందులో భాగమే ఈ తేనెటీగ చేసే పెద్ద ప్రయత్నం. ఈ తేనెటీగ విరిగిన కాలుని తనను తాను రెడీ చేసుకునే విధానం చూస్తుంటే 2012 రిలీజ్ అయినటువంటి తుపాకీ అనే తమిళ్ మూవీలో యాక్ట్ చేసినటువంటి హీరో మరియు తమిళనాడుకి నూతన ముఖ్యమంత్రి కాబోతున్న జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ గారు నటించిన అద్భుతమైన క్లైమాక్స్ సీన్ గుర్తుకొస్తుంది. అదేమో సినిమా, ఇదేమో తేనెటీగ నిజ జీవితం. ఫైనల్గా ఈ తేనెటీగ ఎలా సక్సెస్ఫుల్గా ఎగిరిందో చూడండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ప్లీజ్.